నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీతారాంపురంలో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను పరిశీలించిన ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానాం నూతన పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ మీనాని మర్యాదపూర్వకంగా కలిసిన యానాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. వేట్లపాలెం ప్రమాద ఘటన బాధితులకు 20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా 4 రీజియన్లలోనూ పర్యాటక రంగం అభివృద్ధికి ప్రచారం కల్పించేందుకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా యానాం సీగల్స్ రెస్టారెంట్ ఇన్ఛార్జి మురళీధరన్ పర్యవేక్షణలో వ్యాయామ ఉపాధ్యాయులు నక్క సుబ్బన్న సహకారంతో గౌతమి గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తెన్నెలపై బీచ్ వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. మెట్టకూరు, కనకాలపేట గ్రామాల యువకుల మధ్య నిర్వహించిన ఈ పోటీని యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా ప్రారంభించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పరిపాలనాధికారి శివరాజ్ మీనా బీచ్ రోడ్లోని ఫ్రెండ్లీ పోలీస్ అవుట్ పోస్ట్ను, జైలును పరిశీలించి అక్కడి ప్రస్తుత పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. Later stage erosion will start. Cycle no? Yes, sir. In my childhood it is a very big. What is this? Not same, different. That's right. Okay. Oh, super. मैंने खेला हूँ मैं वॉलीबॉल. अल्लाह मैं आडिस्तान लेते हैं. ये वाला. ये बगैर. रखे. सर की. क्रिकेट కూడా పెట్టారు. क्रिकेट. अरे यार. ये चलेगा. बाल अप. हाँ सर. Which team? Karapeta? Mettakur. Congratulations, Mettakur team. Good. Okay. Okay, thank you, sir. This is the new island, eh? हाँ sir. Andhra. How are you? Fine, sir. This is fine. So after retirement also busy. Happy. Very good, very good. Beloved regional administrator, let's welcome him through class. So we are. Good afternoon, everybody. Good afternoon, sir. So this is the actually first program for second tenure. It's a nice to come here. Come, sir. Lot of new faces, but some old faces also. Especially tourist activity today program. I don't know actually what is the program, what is the plan. Awareness of tourism. So this our match over, match completed. No, sir. Now only starting. Okay. Volleyball.
maintaining. Actually, what I am telling, we are making policy. Proper rotational. See, normally what is happening this time, political contact, he is enjoying. The new person will come, okay, Vamsi? కేంద్రపాలిత ప్రాంతం యానంలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బందోబస్తుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సిఆర్పీఎఫ్ బలగాలు ఉండేందుకు అవసరమైన భవనాలను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా జ్యోతిరావు పులే బీసీ సంక్షేమ వసతి గృహాన్ని పరిపాలనాధికారి శివరాజ్ మీనా ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్తో కలిసి పరిశీలించారు. 24 గంటలు నీటి సదుపాయం, విద్యుత్ అందుబాటులో ఉండాలని, స్నానాల గదులు, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆ భవనంలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేయవలసిన వివిధ ఉపకరణాలు ఉండడం గమనించిన శివరాజ్ మీనా వీలైతే తొందరగా లబ్ధిదారులకు అందించే ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సూరంపూడి రాజేంద్రకు సూచించారు. Naturally, drinking water. That how we are arranging drinking water? Sir, actually we are purchasing some tins, sir, and drinking water instead of tins. Clear. Within 1 week. Art is government. Seriously. Over government concerned. తాళరేవు లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై 1148 రోజులు పూర్తయింది. ఆదివారం కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామం కేశవపురం వాస్తవ్యులు గుబ్బల పద్మావతి పుట్టినరోజు సందర్భంగా భర్త, కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరరావు, సీనియర్ ఆడిటర్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు బ్రహ్మార్పణలో భోజనాలు, టాటో గ్లూకో ఎనర్జీ డ్రింక్స్ ఏర్పాటు చేశారు. వీరికి అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి పద్మావతి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ సభ్యులు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం సీతారాంపురంలో వేగవంతంగా నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను ప్రభుత్వ వైపు ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక నాయకులు రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఆయన నిధులు మంజూరు చేయడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆక్రమణలు తొలగించి పనులకు ఆటంకం కలగకుండా సహకరించడంపై వారి హర్షం వ్యక్తం చేశారు. నిర్వహించే పనులు నాణ్యతగా ఉండాలని శాసనసభ్యులు కాంట్రాక్టర్కు సూచించారు. 10 కాలాలు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో భారతదేశపు ప్రముఖ వాస్కులర్ వైద్యులచే ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరం ఐపోలవరం మండలం మురుములలోని బైరాజు ఫౌండేషన్ ప్రాంగణంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ముమ్మడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని తెలిపారు. వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని సూచించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని, భవిష్యత్తులో కూడా మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనేక మంది రోగులు ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకొని నిపుణుల సలహాలు పొందారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వైద్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి జి వేమవరం గ్రామాల్లో కొలువై ఉన్న సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 5వ తేదీన గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి జాతర నిర్వహించనున్నారు. అదేవిధంగా 6వ తేదీ అమ్మవారి ఆలయం వద్ద తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు, అదే రోజున భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి కృపకు పొందాలని కమిటీ ప్రతినిధులు కోరారు. యానాంలో 41.62 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు పుదుచ్చేరి నుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా స్థానిక అంబేద్కర్ విజ్ఞాన భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి శివరాజ్ మీనా పాల్గొని ఆయా పనులకు సంబంధించి పూజలు నిర్వహించారు. అనంతరం 10 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి 216 ద్రాక్షారామం రోడ్డు నుండి 3 తూముల వరకు రోడ్డు నిర్మాణం, అదేవిధంగా మెట్టకూరులో సివేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 6 MLD కెపాసిటీ మరియు 7 సంవత్సరాల కాలం పాటు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు కోసం సుమారు 31.62 కోట్ల రూపాయలతో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో భూమి పూజ నిర్వహించగా స్థానికంగా ఉన్న శిలాఫలకాలను పరిపాలనాధికారి శివరాజ్ మీనా ఆవిష్కరించారు. అనంతరం కాంట్రాక్టర్ కాటంశెట్టి రామ్మూర్తి బృందం అధికారులను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆర్థాని దినేష్, కవల గణపతిరావు, నల్ల వెంకన్న, చింతా శివ, కోన రామచంద్రరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. தன்னுடைய கடமையை சரியாக நிறைவேற்றாத நேரத்தில் ஒரு நாட்டினுடைய தலைவனாக, பிரதம அமைச்சராக அந்த கடமையும் ஒரு மகத்தான நாள். இந்த நன்னாளிலே யாதும் ஊரே யாவரும் கேளீர் என்ற கணியன் பூங்குடனாரின் வாக்கு கிடங்க 2019 ஆண்டு கொரோனா என்ற கோரக்குடியிலே நம்முடைய உலக நாட்டில் இருக்கின்ற அத்துணை மக்களும், இந்திய நாட்டு மக்கள் மட்டுமல்ல, உலக நாட்டில் இருக்கின்ற அத்துணை மக்களும் அவற்றை எல்லாம் சிறப்பான முறையிலே செயல்படுத்துவதற்குரிய அந்த அருமைக்குரிய அந்த தாய் இன்றைக்கு மண்ணுலகை விட்டு விண்ணுலகை சென்ற அந்த நேரத்தில் ஒரு மகனாக தன்னுடைய கடமையை இன்றைக்கு சரியான முறையிலே நிறைவேற்றி அந்த தாயினுடைய அந்த இரு சடங்கை முடித்த அந்த சுவடு கூட, அந்த ஈரம் கூட காயாமல் இருக்கின்ற அந்த சூழல் இணைந்த நம் புதுவை மண் இன்று ஒரு புதிய வளர்ச்சி பாதையில் கீழ்நடை போடுகிறது. இந்த மாபெரும் வளர்ச்சி பயணத்தில் நாட்டின் முன்னேற்ற கனவுகளை நனவாக்கும் நம் மாண்புமிகு பாரத பிரதமர் திரு நரேந்திர மோடி அவர்களின் திருத்தரங்களால் இன்று 1582 கோடி ரூபாய் மதிப்பிலான 74 வளர்ச்சி திட்டங்கள் அர்ப்பணிக்கப்படுகிறது. 1 லட்சத்திற்கும் மேற்பட்ட உதவியுடன் திட்டம், புதுப்பிக்கப்பட்ட விநியோகத்துறை திட்டத்திற்கு 489 கோடி ரூபாய் மதிப்பீட்டில் 24 மாற்றுகள் மற்றும் முதல் 182 கிலோவாட் கேஸ் இன்சுலேட்டர் துணை மின் நிலையம் வெங்கடாநகர் மற்றும் புதுச்சேரி யூனியன் பிரதேசத்தில் அமைந்துள்ள 10 துணை மின் நிலையங்களில் அமைக்கவும். மாநிலங்களில் மட்டுமே செயல்படுத்தப்பட்ட சாஸ்திரி திட்டம் நம் அரசின் கோரிக்கையை ஏற்று முழுவதுமாக 155 கோடி ரூபாய் அளவிலான ஆதிவான மாணவர்களுக்காக தங்கும் விடுதி, மக்களும் உள்விளையாட்டு அரங்கத்தில் சர்வதேச தரத்திலான புதிய ஹாக்கி மைதானம், இந்திரா காந்தி கலை மற்றும் அறிவியல் கல்லூரியில் 42 கோடி ரூபாய் மதிப்பீட்டில் புதிய வளாகம், மொத்தமாக 315 கோடி ரூபாய் முதலீட்டில் புதுச்சேரி 28 கிலோமீட்டர் தொலைவிலான 41 புதிய சாலைகள், பிரசாசத்தின் கீழ் திருநள்ளாறு புதுச்சேரியின் காம மோக்ஷ
చతుర్విధ కళ పురుషార్థ సిద్ధ్యర్థం பேட்டை மற்றும் ரெட்டியார்பாளையம் லாம்போர்ட் சரவணன் நகரில் 27 கோடி மதிப்பீட்டில் போக்குவரத்து இயக்கங்கள், சுற்றுச்சூழல் உணரிகள், அவசர அழைப்பு வசதிகள் போன்ற சேவைகள், மக்களின் இனிய பயணங்களின் தொடக்கம். புதுவையில் 15,000 மக்கள் பயனடைவர். திருக்கனூரில் 5 திறம் வாய்ந்த அத்லெட்டிக் ட்ராக், காரைக்கால் தேசிய தொழில்நுட்ப கருத்தரங்கு அரங்குகள் கொண்ட டாக்டர் APJ அப்துல் கலாம் கம்பூர் மாணவர்கள் பயன்பெறுவர். நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். வளர்ச்சியில் மறுமலர்ச்சி காணும் புதுச்சேரியின் புதிய முன்னேற்ற பாதைகளை விளக்கி இப்போது Prime Minister Shri Narendra Modi ji delivered the keynote address. Chief Minister of Puducherry, we earn lakhs crore rupees for building infrastructure. This will also benefit the people of Puducherry only for space. More funding for infrastructure means schools, hospitals, and many such projects. These நண்பர்களே, இந்தியா முழுவதிலும் உயர்தரமான உள்கட்டமைப்பை ஒரு சாதனை அளவாக 12 லட்சம் கோடி ரூபாய் ஒதுக்கப்பட்டிருக்கு. இந்த முதலீடு புதுச்சேரி மாநில மக்களுக்கும் பெரிய பயனை கொடுக்கும். சிறந்த நீர்வளம், கடலோர உள்கட்டமைப்பு, பள்ளிக்கூடம், மருத்துவமனை என்று பல புதிய திட்டங்கள் கிடைக்க இருக்கு. యానాం నూతన పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ మీనాని యానాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం ఆయనతో మాట్లాడారు. తెలుగు सीखना पड़ेगा. తెలుగు నల్లారగా మీన్స్ తెలుగు में బాగున్నారా I know. వసీలే కరోనా టైంలో మీరు చేసినటువంటి కరోనా టైంలో ఎక్సలెంట్ కంట్రోల్ చేసింది. అలాగే ప్రతిదీ బ్రీఫింగ్, స్పీకింగ్ ఇప్పుడు కూడా మాకు న్యూస్ పర్పస్లో మాత్రం స్పీకింగ్, బ్రీఫింగ్ కంటిన్యూ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎవరండి? ఫోటో ఎక్కడ వస్తుంది? ముమ్మడివరం నియోజకవర్గ ఎంఆర్పీఎస్ గౌరవాధ్యక్షులు మరియు జిల్లా ఎంఎస్పీ కోశాధికారి కండవెల్లి ఏలియా మాదిగ మరియు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు లంక వరప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసులుబాసిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు ఘటన గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలల కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు విహెచ్పీఎస్ నాయకులు పాల్గొని మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ దినోత్సవంలో మండల ఎంఎస్పీ అధ్యక్షులు సిహెచ్సి సురేష్ మాదిగ, విహెచ్పీఎస్ అధ్యక్షులు లంక బాలయోగి మాదిగ, ఎంవైఎస్ అధ్యక్షులు చేట్ల శ్రీ అఖిల మాదిగ, ఎంఎంఎస్ ఉపాధ్యక్షులు చేట్ల ఐశ్వర్య మాదిగ, తిలమ్మ చెరువు గ్రామాధ్యక్షులు లంక శ్రీనివాసరావు మాదిగ, ఉపాధ్యక్షులు బొమ్మి హరికృష్ణ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మడికి వెంకటేశ్వరరావు మాదిగ మరియు స్థానిక కూరగాయలు వ్యాపారు గంజి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबू जय जंगम, जोहार जोहार, जोहार डॉक्टर बाबू जय जंगम, जोहार।
శనివారం వేట్లపాలెంలో జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ వేట్లపాలెం సంఘటనలో 20 మంది చనిపోగా ఆదివారం లవరాజు అనే మరో వ్యక్తి చనిపోవడం బాధాకరమన్నారు. రాయవరంలో జరిగిన సంఘటనలో 10 మంది చనిపోవడం, అనంతరం బాణసంచా తయారీ కేంద్రాల నిర్వహణలో నిబంధనలు కఠినతరం చేయడం జరిగిందన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్ఐ, ఫైర్ లేబర్ అధికారులతో కూడిన కమిటీలు నియమించడం జరిగిందన్నారు. ఈ అధికారులు ప్రతి 3 నెలలకు ఒకసారి సంబంధిత బాణసంచా తయారీ కేంద్రాలు తనిఖీ చేయవలసి ఉందన్నారు. కార్మిక శాఖ నుండి LE3 అనుమతి పొందవలసి ఉందన్నారు. అదేవిధంగా తయారీ కేంద్రం నుంచి స్టోరేజ్ పాయింట్లకు 45 మీటర్ల దూరం ఖచ్చితంగా ఉండాలన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 488 బాణసంచా తయారీ కేంద్రాలున్నాయని, వాటి యాజమాన్యాలు కొత్తగా రూపొందించిన నిబంధనలు సడలించాలని కోరడం జరిగిందన్నారు. అయినప్పటికీ నిబంధనలకు అనుగుణంగా NOC జారీ కష్టతరం చేసేమన్నారు. అయితే ప్రమాదం జరిగిన ఈ ఫైర్ వర్కర్లో జాతర ఉందని, యాజమాన్య డబ్బు కోసం స్వార్థంతో అధిక మొత్తంలో బాణసంచాను తయారు చేయడం జరిగిందన్నారు. సంఘటన జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి ఎస్కాట్ లేకుండా, ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి అనంతరం మృతుల కుటుంబాలను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి బాధితులకు అండగా నిలవడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి తెలిపారు. నలుగురిని ఇళ్ళమ్మే మోసుకొచ్చింది. మా అమ్మగారు అప్పుడు కాపాడే ఉంటాయి. మా అమ్మగారు అప్పటికి ఏం జరగలేదండి. సార్ మాకు సేమ్ కంపెనీ పేరు ఓనర్ గారు మారారు. ఆయన
ఆయన కూడా మా పార్ట్నర్ కింద ఒకటేంటి ఇద్దరు పార్ట్నర్షిప్ ఆల్రెడీ రాయవరంలో ఇన్సిడెంట్ జరిగింది. మొన్న ఈ మధ్య రాయవరంలో ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. దాంట్లో 10 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ యొక్క పర్మిషన్స్ ఎన్ఓసిస్ కూడా క్లిష్టతరం చేయడం జరిగింది. అయితే 4 రూల్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఒక కమిటీ వేసి సదరు తహసీల్దార్ గారు కానీ, ఎస్ఐ గారిని కానీ, లేబర్ ఆఫీసర్ని కానీ, ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కానీ వీళ్ళందరినీ కూడా దీంట్లో పెట్టి కమిటీ 3 మంత్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా 15 కేజీలు మించి ఫైర్ ఎక్స్ప్లోజర్ ఏది ఉంచకూడదు, 15 కేజీలు మించి అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్డర్స్ని బట్టి ఇక్కడ జనాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ఆర్డర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంప్లాయీస్ని కూడా తీసుకుని వచ్చి రూల్స్ వైలేట్ చేస్తూ ఉన్నారు. ఆ రూల్స్ వైలేట్ అయిపోయిన నెపంలో ఈ కార్మికులు బలవుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ రూల్ ప్రకారమే ఎన్ఓసీలు అన్నీ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే లేబర్ ఉన్నారో అన్నేమ్డ్, మొన్న రూల్స్ పెట్టినప్పుడు అన్నేమ్డ్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ దాటుకుని వచ్చినా సరే వీళ్ళు అన్అఫీషియల్గా 15 కేజీలు అంటే ప్రత్యేకంగా ఈ లేబర్కి సంబంధించి చాలా మంది వందలాది మంది పనిచేస్తున్నారు. గోదావరి జిల్లాలోనే బాణసంచా కేంద్రాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా అంటే ఒక చట్టాన్ని కానీ లేదంటే దీని పరిధిలోకి తీసుకు ఆల్రెడీ మొన్నసారి పెట్టిన ఫ్రేమ్ చేసిన రాయవరం తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ కఠినతరంగా చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆర్డర్స్ని బట్టి దొడ్డిదారిలో 15 కేజీలు మించి తెచ్చేసి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ తీసుకుని వచ్చేయడం వల్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కఠినతరం చేయడం జరుగుతుంది. దీనికి ఎవరు సప్లై చేశారు ఏంటనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 8 మంది పనిచేసేటువంటి ఇక్కడ 50 మంది పనిచేయడం మీద ఎంక్వైరీ జరగాలనేది డిప్యూటీ సీఎం ట్వీట్ కూడా చేశారు. ఇది రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో ఆశ, వాళ్ళు స్కిల్డ్ కూడా కాదు. ఇందులో స్కిల్డ్ కాకపోవటం వల్ల కూడా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అన్స్కిల్డ్ని తీసుకురావటం, అట్ ద సేమ్ టైం 15 కేజీలు మించి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఈ ఘటనకి ఒక మెయిన్ కారణం అని చెప్పి తెలియజేస్తాం. ఆల్రెడీ లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి వీళ్ళకి 20 లక్షల మంది సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళకి 20 లక్షలు, కేంద్రం 2 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి పూర్తి న్యాయం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలకు ఇళ్ల సైట్లు కావాలా, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి పూర్తిగా బాధితుల తరఫున వెన్నుముక్కలా నిలబడమని అధికారులతో సైతం ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడ ఉండమని చెప్పి సీఎం గారు ఆదేశాలు జారీ చేయడం. ఫ్యూచర్లో ప్రమాదాలు జరగకుండా కార్మికులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఈ ఏదైతే 15 కేజీలు ఉందో సీసీ క్యామ్లు పూర్తిగా పెట్టి అది ఎంత ఉందో 3 మంత్స్కి ఒకసారి కాకుండా దగ్గరలోనే చేసే పరిస్థితి తీసుకుని ఆలోచనలో. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కూడా కార్మికులే బలైపోతున్నారు. అయితే కార్మికులు బలైపోతున్న నేపథ్యంలో ఎలాంటి అంటే వాళ్ళకి సంబంధించి భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? దీంట్లో మీరు గమనించాలి, ఇది రూల్ పొజిషన్ ప్రకారం 8 మంది మించి ఉండకూడదు, 15 కేజీలు మించి ఫైర్ ఎక్స్ప్లోజర్స్ ఇక్కడ ఉండకూడదు. అది రాయవరం ఇన్సిడెంట్ జరిగింది, 10 మంది చనిపోయారు, మీకు తెలుసు. ఆ చనిపోయిన తర్వాత ఫ్రేమ్ చేసిన రూల్స్ ప్రకారం కూడా వీళ్ళు వైలేట్ చేస్తూ ఉన్నారు. ఐపోలవరం మండలం గుత్తెనదీవి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కరువాకులంక గ్రామానికి చెందిన బొమ్మడి వెంకటేశ్వరరావు ఏఎస్ఐ నుండి ఏఎస్ఐగా పదోన్నతి పొందిన సందర్భంగా మండలంలో ఉన్న దళిత ప్రజా సంఘాల అభిమానులందరూ కలిసి ఆయనకు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. పాత ఇంజరం వద్ద ఐపోలవరం మండలం మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎంపీపీ మోర్తారాణి, మిరియం జ్యోతి, జెడ్పీటీసీ మధునూరి సతీష్ రాజు, మాల మహానాడు జేఏసీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఐపోలవరం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన సందర్భంలో వెంకటేశ్వరరావు చేసిన సేవలను పలువురు కొనియాడారు. ముందుగా అభిమానులతో పాత ఇంజరం పరిధిలో ఎదుర్లంక వారధి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వెంకటేశ్వరరావుతో గజమాలతో పూలదండ వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాది ఎడ్ల కుటుంబారావు, శుంకర నాగబాబు, సాధనాల బాబురావు, రేవు శ్రీను, వడ్డీ గౌతమ్, సవరపు వెంకట్, మట్ట గగనవీరుడు, మోర్త అంబేద్కర్, దుక్కుపాటి సత్యనారాయణ, వాకపల్లి శాస్త్రి, ములపర్తి శ్రీనుబాబు, రేవు చిన్నధనరాజు, మోర్త చిన్న, మండల మాల మహానాడు జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రాంతంలో అందరికీ పరిచయస్తులే, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి నాయకులు. మరి అలాంటి వ్యక్తి మరి ఇంకా ఎస్ఐ నుంచి ఆయన ఏ పదవిలో ఉన్న ఎస్ఐగానే చూసాం. మనం ఏ ఎస్ఐగా ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఎందుకంటే ఏదైనా చెప్పాలంటే
ఈయన చెప్పడం ఈయన ఆయనతో మాట్లాడటం ఆ పని పూర్తి అయిపోవటం. మరి అలాంటి వ్యక్తి కార్యక్రమంలో మరి వచ్చినందుకు మరి ప్రతి కార్యక్రమానికి ఏ చిన్న కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడం మరి ఆయనతో ధన్యవాదాలమ్మా. అలాగే శాస్త్రి మాస్టర్ని కూడా 2 నిమిషాలు మాట్లాడుతున్నాక రావాల్సిందిగా కూర్చున్నాం. ఫోటో ఛాన్స్ అవ్వండి, ఫోటో తీసేవాడు. సన్మానిస్తున్నారు. ఒకసారి అయిపోయిన తర్వాత ఇద్దరు కానీ దయచేసి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి, అలాగే వివేకానంద గారు అయిన తర్వాత ఇద్దరు కానీ ఒకసారి వివేకానంద గారికి అవకాశం ఇవ్వండి. బాబు స్టేజ్ రూపాయలా ఉంది. ఒక్కొక్కరు రావాల్సిన కూర్చున్నాం. ఆలోచించండి, కోఆపరేట్ చేయండి. ఒక్క క్షణం అయిపోతుంది. బ్రదర్ అందరూ చూడండి అని ఎదుర్కొండి, దగ్గర అందరూ ఇలా చూడాలి, అందరూ ఇలా చూడాలి. పెడతాను. ఇంత ఘనంగా ఈ సన్మానాన్ని మన మాలమహానాడు అధినేతలు జరుపుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు, జరుగుతుందని కూడా అనుకోలేదు. కానీ వాళ్ళందరూ పట్టుబట్టి జనవరి 1వ తారీఖు నుంచి ఈవేళ ఫిబ్రవరి 28 ఈ రోజు వరకు రోజు ఏ రోజు వస్తాను అని నన్ను ఇబ్బంది పెట్టేదే తప్ప నేనైతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈవేళ కూడా వాళ్ళు బలవంతంగా పెట్టిందే ఇది. కాబట్టి వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. కాబట్టి వీళ్ళందరూ కూడా నన్ను దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. జనుల హృదయ వందనములివిగో, అందుకొనుము వందనములు అంబేద్కరా. అఖిల భరత జనుల హృదయ వందనములివిగో, వేదాలను అధిగమించి బౌద్ధ ధర్మం అందించి, వేదాలను అధిగమించి బౌద్ధ ధర్మం అందించి, జగతికి శాంతిని చూపిన, ఈ జగతికి శాంతిని చూపిన సకల ధర్మ స్వరూపుడా, అందుకొనుము వందనములు అంబేద్కరా. ఏ రోజు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయలేదు మేము. సరే ఇలాగ ఉంది, వీళ్ళకి ఏదో రకంగా చర్చ చెప్పి సమస్యను పరిష్కరించాలంటే వారం రోజులు 10 రోజులు సైన్ తీసుకుని ఏ కేసు లేకుండా ఇద్దరికి పరిష్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్తో ఏ రోజు పని లేదు మాకు. ఎందుకంటే ఏది వచ్చినా వెంకటేశ్వర ఇలా ఉందో పరిస్థితి అంటే మంచి సలహా ఇచ్చేవాడు ఆయన. అలా కాదు వాళ్ళకి ఇలా చేయండి, లేదా ఇంకో దారిలో వెళ్ళండి అని చెప్తే అదో దారిలో వెళ్ళటం, ఆ సమస్య పరిష్కారం అయిపోవడం జరిగేది. చాలామంది ఇలా యానం వెళ్ళినప్పుడు చాలామందిని కూడా డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అక్కడ వెంకటేశ్వర ఒకటి ఏ ఇబ్బంది ఉండేది కాదు ఇక్కడ. ఎందుకంటే అందరి వాడు మనవాడు, మన ప్రాంతం వాడు. ఈరోజు చూస్తున్నాం, యానం నుంచి ఎదురులోకి వెళ్ళి ఎదురులోకి యానం రావాలంటే సగం బళ్ళు బ్రిడ్జి భయంగా ఆగిపోతున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు లేడు ఇక్కడ, మనం ఏం చేయలేని పరిస్థితి. మరి భవిష్యత్తులో ఈరోజు అన్నట్టుగా మరి ఈ పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా పార్టీని చూడలేదు. ఏది మనందరికీ ఆదర్శంగా ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే
మన కులంలో పుట్టి చాలా కష్ట నష్టాలకు ఓర్చుకొని పదవిని అధిరోహించడం అంటే ఒక ఎస్ఐ కావటం అంటే మాటలు కాదు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఉన్న యూత్ ఎలా చదువుకోవాలి, ఎలా ఇన్స్పిరేషన్ అనేది ఆయన ద్వారా మీరు పొందుకుంటారని ఈ కార్యక్రమంలో బాలమహానాడు అధ్యక్షుల వారు మమ్మల్ని పిలిచిన విధానాన్ని బట్టి వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ శాసనసభ్యులు వివేకానంద గారికి, జడ్పీటీసీ సభ్యులు సతీష్ రాజు గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో సన్మాన గ్రహీతగా ఉన్న నాన్నగారికి, అమ్మగారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు వడ్డు గౌతమ్, ఐపోలవరం మండలం మాలమోహనాడు. ఈరోజు ఐపోలవరం మండలం మాలమోహనాడు ఆధ్వర్యంలో భూముడి వెంకటేశ్వరరావు గారికి ఏఎస్ఐ నుండి ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఐపోలవరం మండలం అంటే దళిత సంఘాలందరి తరఫున కూడా మరి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. ఆయన ఈ ప్రాంతంలో అనేక మందికి అనేక రకాలుగా ఉపయోగపడిన వ్యక్తి. అనేక మందిని మరి చదివించడం కానీ, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మరి స్పందించడం కానీ తీరు మన అమోఘం. ఎందుకంటే ఈ ప్రాంతానికి మరి పక్కనే కూడా మరి అయింది సొంత గ్రామం కాబట్టి ఈ ఐపోలవరం మండలంలో అందరికీ కూడా ఆయన సుపరిచితులు. మరి భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐపోలవరం మాలమోహనాడు అందరినీ కూడా ఇక్కడికి మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి మొదలుపెట్టి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఈ మాలమోహనాడు తరఫున కోరుకోవడం జరుగుతుంది. మాలమోహనాడు రేవు శ్రీను మాలమోహనాడు ఐపోలవరం మాలమోహనాడు మండలాధ్యక్షుడు. ఏదైతే బొమ్మిడి వెంకటేశ్వరరావు గారు సన్మానం ఈరోజు నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని ఆయన ఎంతో డెవలప్ చేశారు. ఎందుకంటే పోలీసులు అంటే ప్రజలకి పోలీసులకి ఏదో శత్రుత్వం ఉన్నట్టు జరిగేది పరిస్థితి. అలా కాకుండా పోలీసు అనే సమాజ సేవకి చేసే మనుషులే తప్ప శత్రువులు కాదని ఆయన భూముడి వెంకటేశ్వరరావు గారు నిరూపించారు. ఆయన అంతేకాకుండా ఎంతోమంది విద్యార్థులకు ఎన్నో సేవలు, ఎవరన్నా ఏదన్నా ఆపదలు ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొంచి ఎన్నో చేశారు. దళిత సంఘాల తరఫున ఆయనకి ఈ సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జేబీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీతారాంపురంలో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులను పరిశీలించిన ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. యానాం నూతన పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టిన శివరాజ్ మీనాని మర్యాదపూర్వకంగా కలిసిన యానాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. వేట్లపాలెం ప్రమాద ఘటన బాధితులకు 20 లక్షల ఆర్థిక సహాయంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.